విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఒంగోలులో నిర్మించనున్న గనులు భూగర్భ వనరుల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంటర్లను తరిమి కొడితే కూటమి ప్రభుత్వం వారికి నమ్మకాన్ని క్రియేట్ చేసి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 13.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అన్నారు. ప్రఖ్యాత గూగుల్ కంపెనీ అమెరికా తర్వాత మన రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకమేనని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీగా వచ్చిన పెట్టుబడుల ద్వారా 13.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రవీంద్ర మండిపడ్డారు. నకిలీ మద్యం విషయంలో సిట్ ఏర్పాటు చేశామని నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవటం జరుగుతుంది అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒంగోలులో గనులు భూగర్భ వనరుల శాఖ కార్యాలయ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు. దీనిని మోడల్గా తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ఇలాంటి భవనాలను నిర్మించనున్నట్లు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలోనే మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం. ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మొన్న కూడా చూసాం, విశాఖపట్నం ఏదైతే సమ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డు స్థాయిలో దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తరిమేశారు. దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ లూలు సంస్థ కానీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో 14-19లో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాలని ప్రారంభించినటువంటి పరిశ్రమను మూతపోశారు. మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం. ఇవాళ 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు, ఇండస్ట్రీస్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇలా రకరకాల 25 పాలసీస్ తీసుకున్నాం. అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం. చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది
వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం ఇవన్నీ చేయటం వల్ల పరిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర 17.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అటు రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, మరి దానికి విశాఖపట్నం వేదిక అంత పెద్ద ఎత్తున జరగడం, ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్నారు దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీలో కానీ కంప్రెస్డ్ గ్యాస్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయి. అగ్రి ప్రోడక్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రదిష్టపాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం. కీలకమైనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మొన్న మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు. మొత్తం కూడా బయటకు వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీలో వాళ్ళని అరెస్టులు చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం. ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు. అందుకనే ఇప్పుడు మేము బార్కోడ్ స్కానింగ్ పెట్టాం. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఇల్సిట్ లిక్కర్ షాపులో ఉందనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.